అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో కూడా ఒక 1 వీక్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. అసలు ఖాళీ లేక చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి. అలా స్టోర్ అయిపోయి ఉన్నాయన్నమాట. అందుకే కంటిన్యూగా ఒక్కొక్క వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఎండ్రాయిలు బీరకాయ ఇలా డ్రైగా ఉన్నాయి. ఏవి అసలు నేను అసలు తిననండి. ఎండ్రాయి కానీ ఎండు చేప కానీ ఇటువంటివి తినను. మా వారికి ఇష్టం కాబట్టి ఆయన కోసమే వండుతానన్నమాట. అయితే బీరకాయ ఒకటే ఉంది. మేము వేరే కర్రీ వండుకున్నామనమాట. ఆ కర్రీ ఆయనకిష్టం ఉండదు. కాబట్టి ఆయన కోసం ఆ ఒక్క బీరకాయలో కొన్ని ఎండ్రాయిలేసి ఆయన మట్టికి వండాను ఆ రోజు. సరేలే ఎండ్రాయిల వీడియో కూడా మన ఛానల్‌లో ఫస్ట్‌లో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్కటైతే పెట్టినట్టున్నాను. అది కూడా నాకు అసలు గుర్తులేదు. సర్లే ఎండ్రాయిలు బీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేను ఎలా చేస్తాననేది వీడియో. మీకు తెలుసు కదండీ! ఎండ్రాయిలు ముందు ఇలా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తాను. అంటే కూర వండడానికి ఒక 10 మినిట్స్ అలాగా వాటర్ వేసి ఉంచేస్తే అందులో ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది కదా! నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాననమాట. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటే ఒకటి వేసాను. ఎక్కువ కూడా వేయలేదు. దానికన్నా ముందు ఆయిల్ వేసి ఎండ్రాయిలు కొంచెం పసుపు వేసి డ్రైగా లైట్గా ఫ్రై చేసుకున్నానమాట. ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇందులోనే కొంచెం కరివేపాకు, దాంతోపాటు కొద్దిగా పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ అన్నానో అప్పుడు ఆనియన్స్ వేసాను. ఈ ఎండ్రాయిలు వండినప్పుడు ఈ స్మెల్లే చాలామందికి ఎండ్రాయిలు ఇష్టంగా తినే వాళ్ళకి నచ్చుతుంది. కానీ నేను అస్సలు నచ్చదు. ఎండ్రాయిలు కానీ ఎండి చేపలు కానీ ఇంకా నచ్చకపోయినా ఒక్కొక్కసారి వండాలి కదండి. ఆయన కోసం కంపల్సరీగా వండుతానమాట. చెప్పాను కదండి. ఈ రొయ్యలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒకే ఒక ఉల్లిపాయ వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానమాట. తర్వాత ఒకే ఒక బీరకాయ ఉందని చెప్పాను కదా! ఆ బీరకాయ కూడా సన్నగా ముక్కలు చేసుకుని ఆ బీరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసి ఉప్పు, కారం, పసుపు యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా కూరలన్నీ ఎలా వండుతారో అలాగే వండాను. జస్ట్ మనం ఎండ్రాయిలు యాడ్ చేసుకుంటాం అనమాట. బీరకాయ ఎండ్రాయిలు అంటే చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. బీరకాయ ఎండ్రాయిలు కర్రీ. ఈ ఎండ్రాయిలు డ్రైగానే ఇలా ఫ్రై చేస్తుండగానే చాలామంది తినేస్తారు కూడాను. ఇష్టంగా తినే వాళ్ళకి నచ్చుతుంది. కొంచెం వాటర్ వేసుకుని దగ్గరగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే. బీరకాయలు ఎండ్రాయిలు కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను తిననని చెప్పాను కదా! మా వారు భోజనానికి రాగానే వేడివేడి అన్నంలో అయితే కర్రీ వేసి ఇచ్చాను. చాలా బాగుందన్నారు. ఎండ్రాయిలు, ఎండు చేపలు ఇవి వీక్లీ వన్స్ అలా వండేదాన్ని. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది వండక. ఈ మధ్య ఇంకా తెచ్చుకున్నారు కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అవి అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అని వండుతూ ఉంటానన్నమాట. అంతే, బీరకాయ ఎండ్రాయిలు కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండ్రాయిలు ఇష్టంగా తినేవారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.